కీర్తనలు 89వ సంకీర్తన 19-37 వరకు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులకు సెలవిచ్చి ఉంటుంది. నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒక నేను హెచ్చించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బహుబలము అతని బలపరచును. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నిలిచెదను. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం నేను నిలిపెదను. వారు నా కట్టడాలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను కానీ నా కృపను అతికి బొత్తిగా ఎడము చేయును, అబద్ధికున్నైన నా విశ్వాసత్యను విడువను. నా నిబంధనను నేను దూరపరచును, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను మార్చును. అతని సంతానము శాశ్వతముగా ఉండనీయు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండని. చంద్రుడున్నంత కాలము అతనికినియు, మిడియమును సాక్షిమముగా ఉన్నట్టుగా స్థిరపరచబడనియు. నా పరిశుద్ధ తోడని నేను ప్రమాణము చేసితిని, దావీదుతో నేను అబద్ధమాడను. ఈ దినమనకే ఏర్పరచిన పత్రము సరే.